అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మనకి డిసెంబర్ 15th అండి, చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు. మనకి అంటే ఏకాదశి కూడా సఫల ఏకాదశి అంటారన్నమాట. ఈ సఫల ఏకాదశి అనేది ఈ మార్గశిర మాసంలో రావడం అదొక అదృష్టం. అట్లానే విష్ణు భగవాన్ అంటే ఇక్కడ విష్ణు తలకి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏంటంటే సోమవారం రావడం అంటే ఏంటి, ఇక్కడ మనకి కేశవుని కూడా, సో ఇక్కడ విష్ణు భగవానికి అలాగే శివునికి కూడా మనము చక్కగా ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో ఈ ఒక్క రోజు కనుక మనము ఏదైతే మన సంకల్పాలు ఏవైతే ఉంటాయో మెయిన్గా సో పిల్లలకి అభివృద్ధి చెందడానికి, వాళ్ళకి చక్కగా అంటే వారు ఏదైతే గోల్ ఏదైతే ఉందో ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి, చదువుల్లో చక్కటి సక్సెస్ఫుల్గా ఉండడానికి, ఇంటర్వ్యూ టైంలో కూడా చక్కగా విజయం కలగడానికి అన్నిటికి కూడా ఈ రోజు కనుక స్టూడెంట్స్ మెయిన్గా తల్లిదండ్రులు చేస్తే మంచిది. స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా చేసుకుంటే మంచిది. చేయలేని పక్షంలో తల్లిదండ్రులైనా కూడా చెయ్యొచ్చు. అట్లానే బిజినెస్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్లో సక్సెస్ఫుల్ రావాలనుకున్న వాళ్ళు, అలాగే రిలేషన్షిప్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడానికి, నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, హౌస్ కొనుక్కోవాలన్నా, ఇవన్నీ కూడా ఈ రోజు ఒక్కరోజు కనుక మీరు విష్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా 111% ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది. అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా ఈ ఒక్కరోజు చేసుకుంటే చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది. సో రెమెడీస్ ఏంటి అన్నది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే మెయిన్గా ఉప్పు నీళ్ళతో కానీ లేకపోతే మనకి గంగాజలంతో కానీ చక్కగా స్నానం చేసుకుంటే చాలా మంచిది. ఈవినింగ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ కూడా మనం ఈ రెమెడీ చేసుకోవచ్చు. సో ఈ రోజంతా కూడా మనకు ఆ ఎనర్జీస్ ఉంటాయి. ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీపారాధన, మనకి నెయ్యి దీపం వెలిగించుకోండి విష్ణు భగవానికి. సో మంత్రం కూడా అద్భుతమైనటువంటి విష్ణు సహస్రం మంత్రం పిల్లలు పర్టికులర్గా వింటే చాలా మంచిది. చక్కగా చాంట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. సో ఆ మంత్రం కూడా సింపుల్ మంత్రం, మీకు విష్ణు సహస్రంలో సింపుల్ మంత్రం ఉంటుంది. అంటే ఓవరాల్గా విష్ణు సహస్రం చేస్తే ఎంత మనకి ఫలితం కలుగుతుందో అంత అద్భుతంగా ఆ మంత్రాన్ని ఏంటో మీకు చెప్తాను. ఓం శ్రీ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. ఈ మంత్రాన్ని 108 times చాంట్ చేయండి. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే సింపుల్గా ఇంకొక మంత్రం కూడా చెప్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది కూడా 108 times చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చక్కగా ఏం చేస్తారంటే తులసాకులు తీసుకోండి. తులసాకులు ఏంటంటే ఇంట్లో ఎన్ని మెంబర్స్ ఉంటే అంతమంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఉన్నారనుకో 5 తులసాకులు తీసుకొని సంకల్పం చేసుకొని చక్కగా ఏంటంటే మనకి అంటే ఆకులు ఏవైతే ఉంటాయో విష్ణు భగవాన్ పాదాల దగ్గర పెట్టి మీ మనసులో ఏదైతే కోరుకుందో